సార్ ఫైనల్‌గా ఒకప్పుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, లోకేష్ నాయకత్వం అన్న కొంత అసహనంగా ఉండేది. అప్పుడప్పుడు అసహనం గూడా వ్యక్తం చేశారు. ఇప్పుడు మీ అభిప్రాయం ఏంటి? అసహనం దేనికి? స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్‌లో కొత్తలు కదా కుర్రాడు. కొత్త కుర్రాడు. ఆ ఇంటర్వ్యూలో అయన్నీ కూడా సరిగా ఉండేవి కాదు. ఆ పని చేయాలన్న తపనలో పోతే నేను చెప్పాను. ఇది కాదు, ఇట్లా కాదు. ఇప్పుడు సీనియర్‌లొస్తారు. ఎక్కడెక్కడి నుంచో వస్తారు. వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇచ్చి మాట్లాడి పంపించడంలో ఫెయిల్యూర్ అయితే ఇది కరెక్ట్ కాదని చెప్పాము. మెచ్యూరిటీ వచ్చింది ఇవాళ. కుర్రాడు పెద్దలు, చిన్నవాళ్ళని, యువకులను కూడా గౌరవించటం, వాళ్ళ మాటలు తీసుకొని వినటం, తర్వాత ఇంప్లిమెంట్ చేయటం ఆయన ఇష్టం. ఎవరు చెప్పినా ఇందాము. ఆ బాధల్లో నుంచే ఈ పాదయాత్రలో రాటు తెలిపాడు. పాదయాత్రలో రాటు తేలాడు. బ్రహ్మాండమైన ఎక్స్పీరియన్స్ వచ్చింది. వివిధ జిల్లాలలో, వివిధ ప్రాంతాల్లో సమస్యలను నోటిఫై చేసుకుంటా ఉన్నాడు. వివిధ వృత్తుల వారు, వివిధ జాతుల వారు వాళ్ళ బాధలన్నీ గమనించుకుంటూ వచ్చాడు. మమేకం అయ్యాడు జనంలో. సబ్జెక్ట్ ఉంది. స్టాన్ఫోర్డ్లో చదువుకొచ్చాడు కనుక సబ్జెక్ట్ ఉంది, అవగాహన ఉంది, నాలెడ్జ్ గెయిన్ చేశాడు. నేను ఐఎమ్ వెరీ హ్యాపీ. మొన్న కూడా చెప్పాను, విజయనగరం మీటింగ్లో చెప్పాను వెరీ క్లియర్గా. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ మెచ్యూర్డ్ ఎలాగ అందరినీ విసుక్కోకుండా, కసురుకోకుండా అందరిలో కలిసిపోయి, కొంతమంది ఇలా చెయ్యంటే బాబాయ్ ఇలా లాగేసుకుంటారు. చేతులు బొబ్బలెక్కిపోయినా కావలించకుండా అందరినీ కలిసి మాట్లాడుతూ సమస్యలు వినటం ముఖ్యం. రేపు అధికారంలోకి వస్తే ఏమి చెయ్యాలో నిర్ధారించుకుంటూ వచ్చాడు. ఇవాళ డేటా క్రియేట్ చేసుకున్నాడు. రెడ్ బుక్ రెడ్ బుక్ వేరు, సమస్యలు వేరు. వివిధ ప్రాంతాల్లో ఇచ్చిన ప్రతి మామూలుగా నాయకులు ఏం చేస్తారు, అలా పడేస్తారు. ప్రతి చిన్న స్లిప్ కూడా దగ్గర పెట్టుకొని కంప్యూటరైజ్ చేసి పెడతారు. దట్ ఈస్ ద లీడర్ క్వాలిటీ. సో ఒక 10 years బ్యాక్ మీకు ఏదైతే అభిప్రాయం ఉందో అది కంప్లీట్గా మారిపోయినట్టేనా? 100%. మీరు ఎన్టీఆర్ గారిని చూశారు, చంద్రబాబు నాయుడు గారిని చాలా కాలంగా చూస్తున్నారు, ఇప్పుడు నెక్స్ట్ లోకేష్ని చూశారు. ముగ్గురు కంపారిజన్ చేస్తే పెద్ద ఆయన రావు రావడంతో భుజమే చేసేంటి బ్రదర్ అనేవాడు. చంద్రబాబు గారికి ఆ అలవాటు తక్కువ. లోకేష్ ఇప్పుడు వాళ్ళ తాత లైన్లోకి వెళ్ళిపోయాడు. నాయకత్వ లక్షణాలు కంప్లీట్గా అయ్యా సీనియర్ ఎన్టీఆర్ కనిపిస్తున్నాయి. సీనియర్ ఎన్టీఆర్ గారిలో లక్షణాలు ఉన్నాయి. మంచి సబ్జెక్ట్ ఉంది, నేరేషన్ ఉంది, ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాడు, అవగాహన ఉంది, టకటకటకమని రియాక్ట్ అవుతున్నాడు, బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు సబ్జెక్ట్. నేనేం మెచ్చుకోవాలి చెప్పండి. నాకు ఈ వయసులో వచ్చేది పోయేది ఏం లేదు. తప్పుంటే తప్పని చెబుతా. డెఫినెట్గా మీరు అందుకే నేను అడుగుతాను. తప్పుంటే తప్పని మీరు చెప్తే రాజముద్రే. తప్పైతే ఇది కాదు, ఇది కరెక్ట్. ఇప్పుడు నేను ఉన్నాను, పార్టీ నడుస్తున్న విధానం మీద కోపం రాజీనామా చేస్తాను. ఎందుకన్నాను? అరే ఏంటి ఇది, ఎవరెవరో వస్తారు, ఆయారాములు గయ్యారాములు పెద్దపేట వేస్తారు, పార్టీని నమ్ముకున్నాడికి న్యాయం జరగట్లేదన్న. నా కోసం కాదు కదా, నేను ఆల్రెడీ ఎమ్మెల్యే, డిప్యూటీ లీడరు, పాలిట్ బ్యూరోలో ఉన్నా, నాకేం కావాలి నీకు? అప్పుడు మళ్ళీ పార్టీ మేలుకుంది. ఓహో కార్పొరేట్ తరహా కాదు, మనం కూడా డెమోక్రటిక్గా వెళ్ళాలని ఒక ఆలోచన చేసి మళ్ళీ అందరితో మాట్లాడటం చేసి వాళ్ళ బాబు గారు కూడా స్టైల్ ఆఫ్ ఫంక్షన్లో మార్పు వచ్చింది. స్టైల్ ఆఫ్ ఫంక్షన్ కాకపోతే ఆయన ఏదో చేయాలని తపన, 24 గంటల తపన, పని చేయాలి. మీకు ఒక ఆశ ఉందా, ఎన్టీ రామారావు గారి హయాంలాగా మళ్ళీ తెలుగుదేశం పార్టీ వెలుగుతుంది లోకేష్ ఆధ్వర్యంలో అనే హోప్ ఉందా? ఉందండి, వస్తుంది. కాకపోతే ఇదిగే ఈ పొత్తులు గిత్తుల్లో కొన్ని సాధక బాధకాలు ఉంటాయి. ఎన్నిక అయిన తర్వాత కూడా, గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఉన్న ఆర్థిక పరిస్థితులు అన్నింటిలో అన్నీ చేయాలనుకోవటంలో, చేయలేకపోవటంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దామాషాలో వాటాల పంపిణీలో, ఇవి అడ్మినిస్ట్రేషన్ విషయంలో. నేను అడుగుతుంది పార్టీ విషయంలో. మీరు ఒకప్పుడు నాకు ఏం చెప్పారంటే, ఒక మనిషిని చూజ్ చేసుకోవటంలో ఎన్టీ రామారావు లాగా చంద్రబాబు నాయుడు గారు వచ్చింది. ఆ లోపం ఉంది. ఇంకా నా ఉద్దేశంలో ఇంకా ఉంది. నిందాక చెప్పాను, ఆ 3-4 బీసీ లీడర్లే కాదు, బీసీలు అంటే చాలామంది ఉన్నారు, వాళ్ళ యాస్పిరేషన్స్ ఎక్కువగా ఉన్నాయి, అవి కూడా దృష్టిలో పెట్టుకోమని చెబుతాను. ఎవరి మీద ద్వేషం కాదు, కోపం కాదండి. కాదు మీ పార్టీ లైన్ నాకు తెలుసు కదా. పార్టీ లైన్ కోసం నేను మాట్లాడుతాను. రామారావు గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు పార్టీలో కొనసాగుతున్నారు. మధ్యలో రాజశేఖర రెడ్డి మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారు మాకు తెలుసు. మిమ్మల్ని తీసుకోవడానికి రకరకాలు ఉన్నాయి. ఇప్పుడు జగన్ కూడా మీకు ఒక గాలం వేసారు ఒక మూమెంట్లో. నేనే ఆడపడతాను, మీరు పడరని తెలుసు. కాకపోతే నాది పార్టీ బేసు. పార్టీ కోసమే మాట్లాడతా, పార్టీ కోసమే శ్రమిస్తా, క్రమశిక్షణ కోరుకుంటా, పార్టీని ఎప్పుడు డౌన్ కాకూడదని చూస్తా, పార్టీని నమ్ముకున్న కార్యకర్తకి న్యాయం జరగాలని కోరుకుంటా, దానికోసం పోరాడతా. సార్ నాకు న్యాయం జరిగిందా లేదా కాదు, కార్యకర్తకు న్యాయం జరిగిందా లేదా. ఇదేంటంటే రాజకీయాలు ఎలా ఉన్నాయంటే,
ఒకడు కష్టపడి జెండాలు కట్టి అన్నీ చేసి డయాస్ ఏర్పాటు చేశాక వాడు ఇంటికి వెళ్ళి బట్టలు మార్చుకొద్దాం అనేటప్పటికి ఇంకోటి వచ్చేసి ఇది నేనే చేశానంటే నాయకుడు అబ్బో ఈడే చేశాడు అనుకుంటాడు, ఆడిపోతాడు. అసలు కష్టపడి పోతాడు. పార్టీలో మా పార్టీలో అది ఉంది, అదే జరిగిందని మీరు చాలా కాలం నుంచి మీరు బాధపడుతున్నారు. మీరు ఇప్పటికీ అదే ఉంది. కానీ ఎన్టీ రామారావు గారి టైంలో అలా జరిగేది కాదు, చంద్రబాబు నాయుడు గారి టైంలో అలా జరిగింది. దాన్ని జరగడానికి కారణం ఏంటంటే ఆయన ఎంచుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అక్కడ తప్పు జరిగిందని చాలా సందర్భాలు మీరు చెప్పారు. అలాంటి తప్పులు లోకేష్ చెయ్యరు అనే అభిప్రాయం మీకుందా? రియలైజేషన్లో ఉన్నాడు. బాబు గారు కూడా రియలైజేషన్లోకి వచ్చారు నాకు తెలిసి. ఓహో ఎక్కడెక్కడ ఎవరెవరు మిస్యూజ్ చేస్తారు అవన్నీ ఆలోచనలోకి వచ్చారు ఇద్దరు కూడా. లోకేష్ కొంచెం స్టడీ చేసుకుంటున్నాడు, తనకున్న ఫీడ్బ్యాక్లన్నీ తీసుకొని నేను గమనించింది రియలైజేషన్లో ఉన్నాడు. గ్రౌండ్ రియాలిటీస్ మీదకి వెళ్తా ఉన్నాడు. ఇదివరకు కుర్రాళ్ళు అల్లీళ్ళు తిరిగేవాళ్ళు, ఎవరు ఎలా ఉన్నారో కూడా ఆయన ఆకలింపు చేసుకుంటున్నాడు. ఆయనే చెప్తున్నాడు ఇటు కాదు నాయన మీరు పని ఫీల్డ్లో చేసుకోండి అని. చూద్దాం ఇవన్నీ. ఇంకా రేపు అధికారంలోకి వచ్చాక ఎలా చేయాలనేది ప్రధానం. రాష్ట్రాన్ని బాగు చేయటం ప్రధానం. రాష్ట్రం బాగుపడాలంటే ఎలా ముందుకు నడపాలనేది అందరూ. మొత్తం మీద ఒక 80% ఎన్టీ రామారావు గారి గట్స్ మీకు లోకేష్ గారిలో కనపడుతున్నాయి. దాంట్లో లేదు. మొదట్లో ఏంటి, ఆయన కలవట్లేదు, పట్టించుకోవట్లేదు, సీనియర్లు పట్టించుకోవట్లేదు, ఈ విమర్శలు వచ్చాయి. అయ్యే చెప్పాను నేను. దాంట్లో భాగంగానే ఇప్పుడు కరణం బలరాం ఏదో ట్రై చేస్తుంటే రిజెక్ట్ చేసేసాడు, లోకేష్ కారణంగానే ఆయన్ని రిజెక్ట్ చేశారని అన్నారు. అది నాకు తెలియదు కానీ ఆయన ఫర్మ్గా ఉన్నాడు. పార్టీ కష్టకాలంలో నిలబడినాడు, మనకెందుకు రేపు మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళు కావాలా మనకి? కష్టకాలంలో ఆదుకున్న వాళ్ళు కావాలి. మొన్న ఎవరో వెళ్తే ఒక ఆయన దగ్గర వాళ్ళు అడుగుతున్నారండి మన సీటు, బుచ్చి చౌదరి గారి సీటు వాళ్ళు అడుగుతున్నారండి అంటే ఆయన ఒకటే చెప్పాడు, కష్టకాలంలో నిలబడి పార్టీని ఆదుకున్న మనిషిని నేనే వదులుతానని ఒక మాట అన్నాడని నాకు ఎవరో వచ్చి చెప్పారు. పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు మనకు వద్దు అనే యాంగిల్లో చెప్తున్నారు. ఎవరి మాట వాళ్ళకి తీసుకోము, ఎక్కడైతే వీక్గా ఉండి మనకు ఉపయోగపడతాయని అక్కడ తీసుకుందాం అనేది బాబు గారు చెప్తున్నారు కదా. సో అదే పాలసీ అయితే కనుక ఇప్పుడు దాడి వీరభద్రాన్ని తీస్తున్నారు, సి రామచంద్రని తీస్తున్నారు, ఆ జాబితాలో ఇంకా చాలామంది ఓల్డ్ బ్యాచ్ అంటే 83 బ్యాచ్ చాలామంది ఉన్నట్టున్నారు. ఈ రిజెక్ట్ చేయటం అనేది బెస్ట్ పాలసీనా? కొంత అవసరం అండి. మరీ అసలు వస్తే ఆడ కమ్యూనిటీ ఈక్వేషన్లు, పార్టీ బలోపేతం, వాళ్ళకి సీట్లు ఇస్తారా లేదు మనకు అనవసరం. పార్టీని బలోపేతం చేసుకొని ఇప్పుడు ఇంత దుర్మార్గ పరిపాలన అంటే రావు గారు, ఐ నెవర్ సీన్ దిస్ టైప్ ఆఫ్ గవర్నమెంట్, దిస్ టైప్ ఆఫ్ యాటిట్యూడ్. కక్షపూరిత రాజకీయం, ఫ్రాక్షన్ రాజకీయం ఎప్పుడు చూడాల. పోలీసు వ్యవస్థను ఇంత దుర్వినియోగం చేసుకొని దుర్మార్గంగా ఆలోచించి తప్పుడు కేసులు పెట్టి, వేలాది తప్పుడు కేసులు పెట్టి, మీరే చెప్పారు మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తామని. అయ్యా ఈ ప్రభుత్వ పనితీరు బాగాలేదంటే నేరమా? నిన్న ఈనాడు ఆఫీస్ మీద పాల్గొట్టారు, ఆఫీస్ కర్నూలులో. అంటే ఎక్కడికి వెళ్తున్నాడు వీడిని సాగనంపొద్దా? అవసరమైతే పొత్తులు పెట్టుకోనైనా వీడిని సాగనంపాలనేదే జైల్లోనే పొత్తులు అవుతున్నాయి. సరే అధికారులు ముందు గమనిస్తారు ఆ ప్రభుత్వం ఉంటుందా ఉండదని. చంద్రబాబు నాయుడు గారిని సీక్రెట్గా ఐఏఎస్లు ఐపీఎస్లు కొంతమంది కలుస్తున్నారు అనేది నిజమేనా? మమ్మల్నే కలుస్తున్నారు, ఇంకా పెద్ద ఆయన ఎందుకు కలవరు? అంతేనా? మా దగ్గరకు వచ్చిన అధికారులు చెబుతున్నారు పోతాడు, పోవాలే, పోతుంది. చాలామంది అధికారులు లోకల్గా మాకు కలిసే వాళ్ళ అధికారులు, ఉద్యోగ సంఘాల వాళ్ళు చెబుతున్నారు వీడు పోతాడు. ఇంకెన్నాళ్ళు సార్? వాళ్ళే 60 రోజులు సార్, 50 రోజులు వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళే లెక్కేసుకుంటున్నారు. అందరూ ఐఏఎస్ అనే కాదు, కింద లెవెల్ ఉద్యోగులు కూడా కొంతమంది ఉన్నారు. వాడి సొంత మనుషులు ఉన్నారు, కీ పోస్టులో పెట్టాడు, ఒక కమ్యూనిటీ బేస్ చేసుకొని కొంతమందిని పెట్టాడు. దాన్ని బ్రేక్ చేయాల్సిన అవసరం రేపు ఎలక్షన్లో. సో అది బ్రేక్ చేస్తారు ఎలక్షన్లో? బ్రేక్ చేయాలి. చేయకపోతే వాళ్ళు దుర్మార్గంగా చేస్తారు, తిమ్మిని పంపిణీ చేస్తారు వాళ్ళు. సో మొత్తం మీద అటు రాజకీయ వ్యూహాలు కానీ ఇటు ప్రచారంలో కానీ 100% గెలిచేటువంటి ఛాన్సెస్ ఈసారి మీరు 100% గవర్నమెంట్ వస్తే చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటైద్ది జూన్ నెలలో. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ముత్యశేఖర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీరు మీ అంచనాలు ఎప్పుడు కరెక్ట్ అవుతుంటే ఈసారి కూడా కరెక్ట్ అవుతుంది అనుకున్నాం. జూన్లో చంద్రబాబు గారు సీఎం అయితే కనుక చూడాలి. అవుతారు, 100% అవుతాయి. వద్దు రెండు ఆలోచన వద్దు. ఓకే, కావడానికి చిన్న ఏదో ఉన్నాయి కదా అవన్నీ సర్దిద్దుకుంటారు అనుకుంటున్నా. చిన్న లోపాలు ఉన్నా సరిదిద్దుకోవాలి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఐఏఎస్లు ఐపీఎస్లు రహస్యంగా కలుస్తున్నారంటేనే డెఫినెట్గా రాబోయే రోజుల్లో ప్రభుత్వం మారిపోతుంది, చంద్రబాబు నాయుడు అధికారులు రాబోతున్నారు అనేది క్లియర్ కట్ సంకేతాలు ఉన్నాయి. చిన్న పొత్తుల విషయంలో ఉన్నాయి, వాటిని సర్దిద్దుకుంటూ అంటున్నారు ముత్యశేఖర్ గారు. లోకేష్ మాత్రం ఎన్టీఆర్ గట్స్ ఉన్నాయి అంటున్నారు. సో ఆ గట్స్ని ఏ విధంగా ఉపయోగిస్తారనేది చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి.